హలో రెసిపీ రాంబాబు ఫ్యామిలీ. ఈ వీక్ మీకోసం నేను ఒక మంచి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ తెచ్చాను. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. దీంట్లో గుడ్డు, పక్కన 2 నిమ్మకాయ బద్దలు, ఇంక ఇదైతే నా ఫేవరెట్ రెసిపీ రైతా. ఇది ఇంకో వీడియోలో చూపిస్తా. ఇవన్నీ పెట్టుకొని దాంతో ఒక చిల్డ్గా కూల్ డ్రింక్ పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. బేసిక్గా మన ఛానల్లో రెసిపీస్ ఏదో చేసాం కదా అని పెట్టడం కాదు. మేము రెసిపీ చేసి తిన్నాక మాకు చాలా బాగుంది అనిపిస్తే మాత్రమే ఆ వీడియో పెడతాం. అది పక్కా కొలతలతో పెడతాం. మేము చూపించిన టైమింగ్స్, మేము చూపించిన ఇంగ్రీడియంట్ క్వాంటిటీస్తో మీరు చేయండి, సూపర్ టేస్ట్ వస్తుంది, నాది గ్యారంటీ. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీకోసం మంచి మంచి వీడియోలు అయితే తెస్తాను. చిన్న యూట్యూబర్ని మీరు సపోర్ట్ చేస్తే తప్ప గ్రో అవ్వలేను. అండ్ బై ద వే ముక్క కూడా చూడండి ఎంత స్మూత్గా ఎదిగిందో. కానీ చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 1 కేజీ చికెన్ బ్రెస్ట్ పీస్ని అయితే తీసుకోండి. చికెన్ బ్రెస్ట్ అని అడిగితే అది కొట్టేసేస్తాడు. ఇలా మీడియం సైజ్ ముక్కలు కొట్టించుకోండి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోండి. ఇంకా ఈ కర్డ్ కూడా వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. చాలామంది ఇక్కడ ఎగ్ వేస్తారు, ఎగ్ వద్దండి, దీంట్లో ఆయిలే వేయాలి. ఇంకా 1/2 స్లైస్ లెమన్ అయితే వేసుకోండి. లాస్ట్గా దీంట్లోకి కసూరి మేతి ఉంటే వేసుకోండి, 1 టేబుల్ స్పూన్, లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా ముక్కలన్నింటికి పట్టేలాగా ఒక 2 to 3 మినిట్స్ అయితే మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఈలోపు లైక్ చేసేయండి. అండ్ ఇది 1 అవర్ మ్యారినేషన్కి అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వాంటిటీస్ని తీసుకొని మీరు మసాలా పౌడర్ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. అయితే నేను వీడియోలో మర్చిపోయాను, ఇలా 2 సార్లు చేయండి. ఎందుకంటే మనకి బిర్యానీకి, కర్రీకి రెండిట్లకి మసాలా పౌడర్ అవసరం ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక కళాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అండ్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ చూపిస్తున్నాము. 1 టేబుల్ స్పూన్ సాల్జీరా అండ్ మన దగ్గర ఉన్న బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకొని లో ఫ్లేమ్ మీద 2 మినిట్స్ అయితే వీటిని ఫ్రై అవనిద్దాం. లో ఫ్లేమ్ మీద మాత్రమే చేయండి, లేకపోతే ఎక్స్ట్రాగా మాడిపోతాయి. అండ్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు, అలాగే 2 టేబుల్ స్పూన్ కొరియాండర్, 2 టేబుల్ స్పూన్ మింట్ వేసి మళ్ళీ వీటన్నిటినీ కూడా 1 to 2 మినిట్స్ అయితే ఫ్రై అవనివ్వాలి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపండి. పచ్చివాసన పోవడానికి ఒక 1 మినిట్ బాగా కలిపితే చాలు. పచ్చివాసన పోయే వరకు మాత్రం శుభ్రంగా కలిపాక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేయండి. ఇంకా చెప్పడం మర్చిపోయాను, కర్డ్ కూడా ప్యాకెట్ కర్డ్ ఉంటే వేసుకోండి, నార్మల్ కర్డ్ అయితే మీరు వాటర్ తీసి వేసుకోండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దీంట్లోకి మనం మసాలా పెట్టుకున్నాం కదా, స్పెషల్ మసాలా ఇందాక చూపించింది, అది 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. కొరియాండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక 1 మినిట్ దాకా. శుభ్రంగా అన్నీ మిక్స్ చేసాక ఇందులో 500 గ్రామ్స్ బాస్మతి రైస్ వేసుకోండి. ఈ బాస్మతి రైస్ ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ అరగంట అయిపోయాక ఇందులో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. సో బాస్మతి రైస్ అయితే బాగా వాష్ చేసి నీళ్ళల్లో అరగంట సేపు నానబెట్టండి. ఇలా మిక్స్ చేసి ఒక 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 3.5 గ్లాస్ హాట్ వాటర్ వేయాలి. అంటే మనం ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే పక్కన వేడి నీళ్ళు పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఆ టైం వచ్చి హాట్ వాటర్ వేసేసి కలిపి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసాను, మీరు కావాలంటే మీకు టేస్ట్ తగినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ అలా లో ఫ్లేమ్ మీద బాయిల్ అవ్వడం పెట్టేస్తే మీకు బిర్యానీ రైస్ అయితే రెడీ. ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ అన్నారు కదా, చికెన్ ఏది అంటే ఇప్పుడే అసలైన చికెన్ రెసిపీ వస్తుంది. చూడండి బిర్యానీ కూడా ఎంత స్మూత్గా ఫ్రీగా వచ్చిందో. అండ్ కలుపుకోవడం కూడా సైడ్ నుంచి కలుపుకోండి, అప్పుడే మెతికి ఇరగకుండా ఉంటుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. అండ్ 6 to 7 కర్రీ లీవ్స్ కూడా కట్ చేసి
ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేయండి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 tablespoon వేసి దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా శుభ్రంగా ఇలా కలపండి. చూసారు, లైట్ బ్రౌనిష్ రానివ్వాలండి, టూ మచ్ బ్రౌనిష్ వద్దు. లైట్ బ్రౌనిష్ వచ్చాక టమాటో ప్యూరీ అంటే 2 టమాటాలను గ్రైండ్ చేసి ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని దీన్ని 4 minutes పాటు ఉడకనివ్వాలి. అప్పుడే ఆ టమాటాలను పచ్చివాసన అయితే పోతుంది. 2 టమాటాలు వేస్తే చాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఏదైతే గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో చికెన్, ఆ చికెన్ మొత్తం తీసుకొని వేసేయండి. ఈ చికెన్ని శుభ్రంగా టమాటా ప్యూరీ, ఉల్లిపాయ ఇవన్నిటితో మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి మనం అయితే దీన్ని 20 minutes మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. 20 minutes ఉడికిన తర్వాత మీరు చూసినట్లయితే ముక్కలో ఉన్న జ్యూస్ అంతా ఇలా బయటకు వచ్చి మీకు వాటరీగా కనిపిస్తుంది. దీన్ని ఒకసారి శుభ్రంగా కలిపేసుకొని కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వీటిలో ఇప్పుడు వేయాలి. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ పచ్చిమిరపకాయలు 2 ఇలా సన్నగా తరిగి వేసుకోండి. దాంతోపాటు కొంచెం మింట్ లీవ్స్ వేయండి, కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం చేసాం కదా స్పెషల్ మసాలా, అది 3 to 4 tablespoons అయితే వేసుకోండి. అందుకే ఇందాక 2 సార్లు చేసుకోండి మసాలా అని చెప్పాను. ఇంకా లాస్ట్గా సాల్ట్ వేసుకొని 1 tablespoon కలుపుకోండి. మీకు అవసరం అయితే ఇంకొంచెం వేయచ్చు, కానీ ఈ క్వాంటిటీస్తో అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది సాల్ట్ కూడా. ఇప్పుడు దీన్ని శుభ్రంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఇంకో 10 minutes అయితే ఉడకనివ్వాలి. అంతే, మొత్తం ఇగురంతా దగ్గరికి ఇంకిపోయి ముక్కలు బాగా ఫ్రై అయ్యి మీరు చూసారు కదా ఇలా బ్రేక్ చేస్తే ముక్క ఇరిగిపోవాలి. అలా అయితే మీకు కర్రీ కూడా అయిపోయినట్లే. ఇప్పుడు రెండు కలిసి ఎగ్తో పెట్టి డంప్ చేసుకొని ఒక ప్లేట్లో తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చిందా? నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందా? చూడడానికి ఎలా అనిపించింది మీ రెసిపీ అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. నెగిటివ్ కామెంట్స్ అయినా పర్లేదు, మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే నేను ఇంప్రూవ్ చేసుకొని ఇంకా బాగా చేస్తాను. ఇంకా ఎలాంటి డిషెస్ కావాలో కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ రెసిపీ రాంబాబు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.